హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్మైల్స్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం రోడ్డు సైడ్ తింటూ ఉంటాం కదండి బండి మీద హక్కా నూడిల్స్. దాని ప్రిపరేషన్ ఒకసారి చూసేద్దాము. ముందుగా నేను ఒక ప్యాకెట్ హక్కా నూడిల్స్ తీసుకున్నాను. సో ముందుగా బాయిలింగ్ వాటర్లో ఆ హక్కా నూడిల్స్ వేసేసి ఒక 2 to 3 మినిట్స్ మరగనివ్వండి. అది బాగా తొందరగా మెక్కిపోతుంది. సో అందుకని ఒక 2 to 3 బాయిలింగ్ వాటర్లో 2 to 3 మినిట్స్ ఉంచేసేసి ఇంకా అది వడకట్టేసేయండి. వడకట్టేసి దాని మీద చన్నీళ్ళు చల్లేయండి. లేదంటే ఆ వేడికి కూడా అవి బాగా మెత్తగా అయిపోతాయండి. సో ఇలా చన్నీళ్ళు మోయటం వల్ల ఆ వేడంతా తగ్గిపోతుంది. నూడిల్స్ మనకి బాగా పలచబడిపోకుండా బాగా తీగల్లాగా వస్తాయి. ఇలా వడకట్టిన తర్వాత కొద్దిగా చన్నీళ్ళు పోసేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు దీనికోసం ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకోండి. దానిలో ఒక 1 స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి ఇక్కడ నేను ఆనియన్, క్యారెట్, క్యాప్సికము ఇవన్నీ తరిగి పెట్టుకున్నానండి. ముందుగా ఆయిల్లో ఒక 4-5 వెల్లుల్లిని దంచి వేసేసేయండి. అది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలాగ ఆనియన్, క్యాప్సికము, క్యారెట్ మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసేసి బాగా మిక్స్ చేయండి. ఇది బాగా పూర్తిగా అవసరం లేదండి. ఒక 30 to 40% మగ్గితే సరిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత దానిలోనే ఒక 1/2 స్పూన్ కారము, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్, ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్, అలానే కొద్దిగా పెప్పరు, అలానే కొద్దిగా ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసి మిక్స్ చేయండి. ఇవన్నీ వేసిన తర్వాత దీనిలోనే ఒక 1 స్పూన్ డార్క్ సోయా సాసు, అలానే ఒక 1 స్పూను రెడ్ చిల్లీ సాసు ఇవి వేసి మిక్స్ చేయండి. ఒక 2 మినిట్స్ అలా వేగనివ్వండి. ఆ తర్వాత మనం డ్రైన్ చేసి పెట్టుకున్న ఈ నూడిల్స్ కూడా వేసేసి మిక్స్ చేయండి. బాగా మిక్స్ అయ్యేదాకా గంటని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసేసి మగ్గనివ్వండి. టైంలో నేను కొద్దిగా సన్నగా తరిగిన చిల్లీస్ వేసేస్తున్నాను. ఈ విధంగా మనకి నూడిల్స్ తయారవుతుందండి. బయట మనము తినే అన్హెల్దీ ఫుడ్ కంటే ఇలాగ ఇంట్లోనే హెల్తీగా చేసుకొని తినాల్సినప్పుడు అప్పుడప్పుడు తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టైంలో కొద్దిగా సాల్ట్ చూడండి, సాల్ట్ సరిపోతే కొద్దిగా, చాలకపోతే కొద్దిగా స్ప్రింకిల్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఉంటాను. బాయ్.